లోకేష్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆర్జీవీ చేస్తున్న కామెంట్లను అసలు ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా చూస్తే ఆర్జీవీ ఒక హీరో, మాకు రోల్ మోడల్ అంటూ అంబటి రాంబాబు కూడా ఆయన పొగట్టాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆర్జీవీ ఒక బూత్ సినిమాలు తీసుకునేటటువంటి వ్యక్తి. వాడు బూత్ సినిమాలు తీసుకోవటము, లేకపోతే ఏమన్నా రెచ్చగొట్టే సినిమాలు తీసుకోవటం, సమాజానికి హాని చేసే సినిమాలు తీసుకునేటటువంటి వ్యక్తి. అటు ముండమోపి ప్రచారం చేసుకొని సినిమాలు ఆడించుకొని డబ్బులు సంపాదించుకునేవాడు వాడు. ఒక మంత్రి హోదాలో ఉండి నువ్వు వాడు ఆడియో ఫంక్షన్కు పోయి ఈయన మాకు హీరో అంటే మాకు ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉందా? సిగ్గు నీకు లేకపోతే లేకపోయింది, ఆ ఆర్జీవీ గాడికి లేకపోయింది, ఆ పిలిచిన నిర్మత కాడ సిగ్గు లేదు. ఈ బూత్ సినిమా తీయటమే ఒక తప్పు, దానికి తోడు నిన్ను హీరో ముఖ్య అతిథిగా పిలిచి నిన్ను మాట్లాడించటం ఎంత సిగ్గుమాలిన పనులు చేస్తున్నారండి. ఆ బూత్ సినిమాలు తీసుకునే అతను అంతేలే, నువ్వు కూడా గతంలో కొన్ని ఇలాంటి ఆడియోలు వీడియోలు రిలీజ్ చేసావు కదా, నీకు కూడా అతనే కరెక్ట్. ఎందుకంటే నీకు రోల్ మోడల్ ఎవరు ఏ రంగానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళని రోల్ మోడల్గా ఎన్నుకుంటారు. నీకు ఆర్జీవీ హీరో ఎందుకంటే నువ్వు కూడా ఆ కోవకు సంబంధించిన వాడివి, ఆ వర్గానికి చెందిన వ్యక్తివి కాబట్టి నువ్వు కూడా ఆయన హీరో అన్నావు. వెరీ గుడ్, నువ్వు మంచి ఒప్పుకున్నావు అంబటి రాంబాబు గారు. సిగ్గు పెట్టాలి ఇప్పటికైనా మంత్రిగా. నీకు ఇక్కడ ఎమ్మెల్యే సీటు జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం తెలిసి ఈ నియోజకవర్గంలో కనీసం వరదలు వచ్చి పంటలు నష్టపోతే రైతులను పట్టించుకొని ఒక్క పొలం కాడికన్నా పోయి రైతులను పరామర్శించటం చేతగాని నువ్వు ఆర్జీవో హీరో అని చెప్పి లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఆడి ప్రచారానికి వెళ్ళి నువ్వు అక్కడ చేసావంటే నీ ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో. మీ బూత్ సినిమాలు, మీ బూత్ వీడియోలు, మీ బూత్ ఆడియోలు సమాజానికి ఎంత హాని చేస్తున్నాయో సిగ్గుండాలి. ఇప్పటికైనా ఎంతో కొంత ఆలోచన చేసి ఇలాంటి మాటలు వెనక్కి తీసుకుంటే సమాజం సంతోషిస్తుంది.